అనూహ్య పరిణామాల మధ్య 2024 ఎన్నికల ఫలితాల ఫలితంగా నువ్వా నేనా అన్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకమైన దర్శి నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 3 నెలల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటితమైన డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నో అనూహ్య పరిణామాల నేపథ్యంలో సాగిన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా కేవలం 40 రోజుల లోపు ప్రకటితం కావడం పట్ల సంబంధిత దర్శి నియోజకవర్గం క్యాడర్ అష్టకష్టాలతో గెలుపు కోసం ప్రయాణించిన పరిణామాల ఫలితంగా కేవలం 2597 ఓట్ల తేడాతో ఓటమి పాలైనప్పటికీ ఏమాత్రం వెనుకంజ వేయకుండా నా గొట్టిపాటి కుటుంబానికి ఈ నియోజకవర్గంలో ఉన్న రాజకీయ సత్సంబంధ బాంధవ్యాలు ఉన్న నేపథ్యంలో పోరాడి ఓడిన నేను దర్శి నియోజకవర్గం అభివృద్ధికై అహర్నిశలు శ్రమిస్తాను అన్న నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో తన కూటమి కార్యకర్తల శుభకార్యాలతో పాటు గత ప్రభుత్వం పేద ప్రజలకు తొలగించిన పథకాలని పునరుద్ధరణ చేసే కార్యక్రమాలు చేపట్టారు. అదే ప్రకారంగా రాష్ట్ర స్థాయిలో అనూహ్యంగా ఓటమి పాలైనప్పటికీ తన గెలుపు ఖాయమని బరిలోకి దిగిన డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తన గెలుపుకు మరియు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న తన ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు అభిమానులకు నేను సైతం ఉన్నాను అని ధైర్యాన్ని ఇవ్వడం కోసం తన కేడర్ ను ఉత్తేజం చేయడం కూడా దర్శి నియోజకవర్గంలో ప్రధాన చర్చనీయాంశం అయింది. ప్రధాన కారణం ఏమిటంటే ఘోర పరాజయం చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగిన పరిణామాలలో రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో గెలిచి ఓడిన ఈ ఇద్దరు అభ్యర్థులు దర్శి నియోజకవర్గం అభివృద్ధి వైపు ఏ మేరకు న్యాయం చేస్తారో వేచి చూడాలని స్థానిక రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.